క్షేత్రం ఏదైనా క్షాత్రం ఏదైనా గడిచిన చరిత్రకు నడుస్తున్న వర్తమానానికి నిలువుటద్దు. ఏ పక్షమైనా ఏ ప్రాంతమైనా ఏ భావమైనా నిజాలకు వాస్తవాలకు నిలువుటద్దు. పొంగే నీరులా పండే భూమిలా ఇది స్వచ్ఛం. ఇది జనం నాడి. జెమిని న్యూస్. నమస్కారం, జెమిని వార్తలకు స్వాగతం. నేను లక్ష్మి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ముగిసిన సార్క్ దేశాల శిఖరాగ్ర సదస్సు. హాయ్ బాయ్కే పరిమితమైన మోడీ, షరీఫ్. నూతన పారిశ్రామిక విధానానికి అసెంబ్లీ ఆమోదం. ప్రపంచంలోనే మేటి విధానమన్న కేసీఆర్. సుమిటోమో సంస్థతో 4 ఒప్పందాలు చేసుకున్న బాబు. విద్యుత్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫుడ్ ప్రాసెసింగ్ అంశాలపై చర్చలు. ఢిల్లీకి ఇంటర్ బోర్డు వివాదం. ఇవాళ కేంద్ర హోం సెక్రటరీతో ఇరు రాష్ట్రాల సీఎస్లు భేటీ. భూ కేటాయింపులపై తెలంగాణ అసెంబ్లీలో వాడివేడి చర్చ. సొసైటీ భూముల ఆక్రమణలపై సభా సంఘం. క్రికెట్ ప్రపంచంలో మరో విషాదం. ఆస్ట్రేలియన్ క్రికెటర్ ఫిల్ హ్యూస్ మృతి. సార్క్ దేశాల శిఖరాగ్ర సదస్సు ముగిసింది. బుధవారం జరిగిన సదస్సులో కనీసం ఒకరినొకరు కన్నెత్తి కూడా చూసుకుని భారత్, పాక్ ప్రధానులిద్దరూ గురువారం కేవలం హాయ్ బాయ్లకే సరిపుచ్చుకున్నారు. ముగిసిన సార్క్ దేశాల శిఖరాగ్ర సదస్సు ముగిసింది. సార్క్ దేశాల శిఖరాగ్ర సదస్సు ముగింపు సందర్భంగా ఇంధన సహకారంపై సార్క్ దేశాలు సంతకం చేశాయి. మోటారు వాహనాలు, రైల్వే ఒప్పందాలపై సభ్య దేశాలు 3 నెలల గడువు కోరాయి. వచ్చే సార్క్ సమావేశాలు పాకిస్తాన్ లో జరుగుతాయని నేపాల్ ప్రధాని సుశీల్ కొయిరాలా ప్రకటించారు. సార్క్ దేశాల శిఖరాగ్ర సదస్సు చివరి రోజైన గురువారం సంప్రదాయ వీడ్కోలు కార్యక్రమం జరిగింది. సార్క్ దేశాల సదస్సులో భాగంగా భారత, పాక్ ప్రధానుల మధ్య ఎటువంటి చర్చలు జరగలేదు. ఈ సదస్సులో సార్క్ దేశాల మధ్య సంబంధాలు మరింత బలోపేతానికి భారత్ చేసిన ప్రతిపాదనలను పాకిస్తాన్ తిరస్కరించింది. ఈ నేపథ్యంలో గురువారం సార్క్ దేశాధినేతలందరూ కాఠ్మండు వెలుపల ప్రఖ్యాత ప్రాంతమైన దులికెల్ సందర్శనకు వెళ్లారు. అక్కడ మోడీ, షరీఫ్లు పలకరించుకున్నప్పటికీ అది కేవలం షేక్ హ్యాండ్ వరకే పరిమితమైంది. సార్క్ సమావేశాల మొదటి రోజైన బుధవారం ఒకే వేదిక నుంచి మోడీ, షరీఫ్లు ప్రసంగించినప్పటికీ ఇద్దరూ కనీసం ఒకరినొకరు కన్నెత్తి కూడా చూసుకోలేదు. వేదికపై ఇద్దరూ ఎడముఖం పెడముఖంగా కనిపించారు. కనీసం పలకరించుకోలేదు. సదస్సు వేదికపైకి వచ్చిన షరీఫ్ మోదీని పట్టించుకోకుండా, మోదీ వైపు చూడకుండానే తన స్థానం వద్దకు వెళ్లి కూర్చున్నారు. తర్వాత సదస్సులో ప్రసంగించేందుకు నవాజ్ షరీఫ్ ను నిర్వాహకులు ఆహ్వానిస్తూ ఆయన పేరు పిలిచినప్పుడు మోదీ సీరియస్ గా వార్తాపత్రిక చదువుతూ ఉండిపోయారు. సార్క్ సదస్సు ప్రారంభ కార్యక్రమం ముగిసిన తర్వాత దేశాధినేతలందరినీ అక్కడే ఉన్న మరో గదిలో కూర్చోవలసిందిగా ఆహ్వానించారు. మిగతా నేతలంతా వెళ్లేంత వరకు మోదీ నేపాల్ ప్రధాని సుశీల్ కొయిరాలాతో మాట్లాడుతూ వేదికపైనే కూర్చున్నారు. ముంబైపై ఉగ్రవాద దాడులు జరిగిన రోజే పాక్ ప్రధానితో మోదీ ఎలా కరచాలనం చేయగలరు, ఎలా ఆలింగనం చేసుకోగలరు అని భారతీయ దౌత్యాధికారులు ప్రశ్నిస్తున్నారు. కాగా ఈ సదస్సులో ముంబై దాడి ఘటనను ప్రస్తావిస్తూ ప్రధాని మోడీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అదీకాక ఉగ్రవాదాన్ని ఐక్యంగా ఎదుర్కోవాలన్న మోడీ పిలుపును సార్క్ దేశాలు ఆహ్వానించడం కూడా షరీఫ్ ఇబ్బందులను పెంచినట్లయిందంటున్నారు పరిశీలకులు. జపాన్ పర్యటనలో ఏపీ సీఎం చంద్రబాబు 4వ రోజు సుమిటోమో సంస్థను సందర్శించారు. ఈ సందర్భంగా చంద్రబాబు తన విజన్ 2029 గురించి వివరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి, ఖనిజ సంపద, ఆక్వాకల్చర్, మెరైన్ ఉత్పత్తుల గురించి సోదాహరణంగా తెలిపారు. బాక్సైట్, సహజ వాయువు, బొగ్గు నిక్షేపాలతో పాటు రాష్ట్రంలో ఎంతో విలువైన ఎర్రచందనం పుష్కలంగా లభ్యమవుతుందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో సుమిటోమో సంస్థ 4 ఒప్పందాలను కుదుర్చుకుంది. వీటిపై రాష్ట్ర ప్రభుత్వం తరపున మున్సిపల్ పరిశ్రమలు, ఇంధన శాఖల ముఖ్య కార్యదర్శులు, సుమిటోమో సంస్థ అధికారులు సంతకాలు చేశారు. విద్యుత్ ఉత్పత్తి, కొత్త రాజధానిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫుడ్ ప్రాసెసింగ్, వ్యవసాయ యాంత్రీకరణ అంశాలపై ఈ ఒప్పందాలు జరిగాయి. ఇక ఏపీలో విద్యుత్ ఉత్పత్తి, కొత్త రాజధానిలో సౌకర్యాల కల్పన, ఆహార శుద్ది, వ్యవసాయ యాంత్రీకరణలో సుమిటోమో సంస్థ 4 ఒప్పందాలు కుదుర్చుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు బాబు.
శ్రీకాకుళం జిల్లా బారువలో 4000 మెగావాట్ల అల్ట్రా సూపర్ క్రిటికల్ థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మాణం వల్ల రాష్ట్రం సంపూర్ణంగా మిగులు విద్యుత్ ఉండే రాష్ట్రంగా మారుతుందన్నారు. సుమిటోమో సంస్థ సహకారంతో ఈ విద్యుత్ కేంద్రం నిర్మాణానికి జైకా, నెడో, జేబీఐసీ ఆర్థిక సాయం అందిస్తున్నాయన్నారు. కొత్త రాజధాని నగరంలో రవాణా, తాగునీటి సరఫరా, ఘన వ్యర్థాల నిర్వహణ, గృహావసరాలకు సహజ వాయువు సరఫరాతో పాటు సౌకర్యాల కల్పనకు సుమిటోమో సహకరిస్తుంది అన్నారు. చిన్న కమతాల సాగుకు పనికొచ్చే ఆధునిక యంత్ర సామగ్రి సరఫరా, ఎరువులు, రసాయనాల వినియోగం, వ్యవసాయ యాంత్రీకరణ కేంద్రాల ఏర్పాటు, ఆధునిక సాగు విధానాలను అందించేందుకు ముందుకు వచ్చిన సుమిటోమో సంస్థను సీఎం చంద్రబాబు అభినందించారు. రాష్ట్రంలో ఆహార శుద్ది పరిశ్రమలు, ఫుడ్ పార్కుల స్థాపన, వ్యవసాయ ఉత్పత్తులకు అదనపు విలువ జోడించడంలో తోడ్పాటు ఇవ్వడం అభినందనీయమన్నారు. తమ సంస్థకు ఆంధ్రప్రదేశ్ కీలక రాష్ట్రమన్నారు సుమిటోమో సంస్థ చైర్మన్ కొజ్వా ఓహ్మోరి. విద్యేశ్వరం పవర్ ప్లాంట్ ఏర్పాటులో సుమిటోమో భాగస్వామ్యం కూడా ఉందన్నారు. ప్రపంచవ్యాప్తంగా 12,000 కోట్ల మూలధనంతో 65 దేశాలలో 31 రంగాల్లో 140 వ్యాపార కేంద్రాల ద్వారా తమ సంస్థ చేస్తున్న కార్యకలాపాల గురించి వివరించారు. కీలక ఒప్పందాలు కుదుర్చుకునేందుకు ఏపీలో పరిస్థితులపై తమ సంస్థ ముందే అధ్యయనం చేస్తుందన్నారు. ఆ తర్వాత జపాన్ లో యొకోహోమా పోర్ట్ ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతినిధి బృందం సందర్శించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఇతర మంత్రులు, అధికారుల బృందానికి పోర్ట్ ప్రెసిడెంట్ టకషిమా స్వాగతం పలికారు. జపాన్ లో అనుసరిస్తున్న పన్ను విధానం, ఓడరేవుల ద్వారా జరుగుతున్న ఎగుమతి దిగుమతుల గురించి టకాషి వివరించారు. తర్వాత ఏపీ ప్రభుత్వ బృందం కంటైనర్ టెర్మినల్ ను పరిశీలించింది. హుదూద్ తుఫాన్ విధ్వంసం వల్ల తీవ్రంగా దెబ్బతిన్న విశాఖ పోర్ట్ కంటైనర్ టెర్మినల్ పునర్నిర్మాణంపై అక్కడి అధికారులతో చర్చించారు. విశాఖపట్నం, గంగవరం, కాకినాడ, కృష్ణపట్నం ఓడరేవుల అభివృద్ధికి రాష్ట్రంలో కొత్తగా అభివృద్ధి చేయనున్న 13 పోర్టుల్లో కల్పించాల్సిన వసతుల గురించి అధ్యయనం చేశారు. తెలంగాణ నూతన పారిశ్రామిక విధాన బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. పరిశ్రమలకు అనువైన వాతావరణాన్ని కల్పిస్తామని ప్రభుత్వం వెల్లడించింది. సింగిల్ విండో విధానంలో పరిశ్రమలకు అనుమతులు ఇస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. రాష్ట్రంలో కొత్త పారిశ్రామిక చట్టం తేవడం సంతోషదాయకరమని కాంగ్రెస్ ఎమ్మెల్యే గీతారెడ్డి అన్నారు. కంప్యూటర్ యుగంలో ఈజీగా ఫేక్ డాక్యుమెంట్లు సృష్టిస్తున్నారని, దీనిపై సర్కార్ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. సెల్ఫ్ సర్టిఫికెట్ల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. మంచి అధికారులున్న పారిశ్రామిక రంగంలో రాష్ట్రం తప్పకుండా అభివృద్ధి చెందుతుందని ఆకాంక్షించారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలని అన్ని వర్గాల ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. నోటి మాటతోనే మనకు ఎక్కువ మార్క్స్ వస్తాయి. ఎవరో మన గురించి మనం తప్పుపట్టి మనం ఏదో మన ఆఫీషియల్ మీద యాక్షన్ తీసుకొని అలాంటి ఒక నెగటివిటీ క్రియేట్ చేయకుండా, మనము ఏది వాళ్ళకి తప్పు అనేది వాళ్ళ చేతికి దొరకకుండా మన ఆఫీషియల్స్ పని చేసి వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ క్రియేట్ చేసి పెడితే వాళ్ళు మన గురించి ఎంత మంచిగా చెప్పుకుంటారంటే, ఐ టెల్ యూ దిస్ ఇస్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్, దే బికమ్ అవర్ అంబాసిడర్స్. మరి మీరు ప్రజలు మీకు బంగారు అవకాశం ఇచ్చారు, మీరు బంగారు తెలంగాణ చేస్తా అంటున్నారు కాబట్టి అంతా బంగారంగానే ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నా. బంగారం ధరలు కూడా బాగా పెరిగిపోతున్నాయి అధ్యక్ష. బడుగు బలహీన వర్గాలకు చెందిన పారిశ్రామికవేత్తలను ప్రభుత్వం ప్రోత్సహించాలని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ప్రభుత్వానికి సూచించారు. పారిశ్రామిక అభివృద్ధి విషయంలో ప్రభుత్వం చేసే మంచి పనులకు తమ పార్టీ మద్దతు ఎప్పుడూ ఉంటుందని స్పష్టం చేశారు. గతంలో భూ కేటాయింపుల్లో అనేక పొరపాట్లు జరిగాయని, ఇన్వెస్టర్లు ఏ అవసరం కోసం భూమి తీసుకుంటున్నారో పర్యవేక్షించాలని ప్రభుత్వాన్ని కోరారు. చిన్న తరహా పరిశ్రమలకు ప్రభుత్వం అనేక ప్రోత్సాహకాలు ఇవ్వాలని సూచించారు. ముఖ్యంగా దళిత పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం అనేక ప్రోత్సాహకాలిచ్చి ఆదుకోవాలని కోరారు. అదేవిధంగా ఈ యొక్క ఇండస్ట్రియల్ జోన్స్ లో కూడా దళిత పారిశ్రామికవేత్తలకు కూడా ఇంకా ఇతర బీసీ వర్గాలకు కూడా ప్రాధాన్యత ఇచ్చే విధంగా ఒక సామాజిక సమతుల్యం ఈ యొక్క ఆర్థిక వ్యవస్థలో ఒకే వర్గం యొక్క పెత్తనం, పెట్టుబడితనం లేకుండా మరి బడుగుల యొక్క తెలంగాణలో ఆ వర్గాలకు కూడా ప్రాతినిధ్యం ఉండే విధంగా చూడాలని చెప్పి నేను మీ ద్వారా మన ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నూతన పారిశ్రామిక విధానం 2014ను 100% విజయవంతంగా అమలు చేసి చూపిస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపే విధానాన్ని నూతన పారిశ్రామిక విధానంలో రూపొందించామని వివరించారు. ఇన్నోవేట్, ఇన్క్యుబేట్, ఇన్కార్పొరేట్ పద్ధతిలో ముందుకు పోతామని తెలిపారు. గుజరాత్ లో మంచి పారిశ్రామిక విధానాన్ని అమలు చేశారని కేసీఆర్ గుర్తు చేశారు. పరిశ్రమల ఏర్పాటులో బీసీలకు కూడా అవకాశాలు కల్పిస్తామని వెల్లడించారు.
మైనారిటీ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రానికి పోర్టు సౌకర్యం లేనందున ఏపీలోని బందరు ఓడరేవును వాడుకోవడానికి అవకాశం కల్పించాలని అక్కడి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని వివరించారు. ఆ దిశగా ప్రధానమంత్రి గారు మంచి ఇండస్ట్రియల్ ఫ్రెండ్లీ ప్రైమ్ మినిస్టర్ గారు కాబట్టి వారి కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో మన రాష్ట్రంలో కూడా పరిశ్రమలు బాగా అభివృద్ధి చెందుతాయని చెప్పి మేము ఆశిస్తా ఉన్నాం. అధ్యక్ష, నేను గౌరవనీయులు లక్ష్మణ్ గారు ఇంకా 2 విషయాలు చెప్పినారు. బీసీలకు రిజర్వేషన్ పెట్టమని చెప్పినారు. అధ్యక్ష, తప్పకుండా బీసీ మిత్రులు మంచి సంఖ్యలో ఉన్నారు. దళితులు ఎందుకంటే మొత్తమే లేరు కాబట్టి వాళ్ళకు కొంత డబ్బులు ఇచ్చి మార్జిన్ మనీ ఇచ్చి పెట్టాలని ఆలోచన. అధ్యక్ష, అందుకోసం స్పెసిఫిక్ మెన్షన్ చేయడం జరిగింది. ఎస్సీలకు ఒక 200 కోట్లు, ఎస్టీలకు ఒక 100 కోట్లు పెట్టడం జరిగింది. అధ్యక్ష, బీసీల పాత్ర ఆల్రెడీ ఉంది. కానీ మీరు చెప్పింది దృష్టిలో పెట్టుకోండి, రూల్స్ ఫ్రేమ్ చేసేటప్పుడు తప్పకుండా బీసీలకు కూడా కొంత పర్సెంటేజ్ ఫిక్స్ చేస్తాం. అధ్యక్ష, వారి అవకాశాలు రావాల్సిందే, అక్కడ వారు తప్పకుండా వారికి అవకాశం ఉండవలసిందే. అది జెన్యున్ డిమాండ్, దాన్ని మేము తీసుకుంటామని చెప్పి కూడా మనం చేస్తూ ఉన్నాం. అధ్యక్ష, పరిశ్రమలను అన్ని రకాలుగా దేశానికే అగ్రామంగా ఉండేటువంటి విధానాన్ని తీసుకురావడానికి నేను ఇంతకుముందు మనం చేసినట్టు అధ్యక్ష, సింగిల్ విండో వితౌట్ గ్రిల్, ఇది ఇన్నోవేట్, ఇన్క్యుబేట్, ఇన్కార్పొరేట్ అనే పద్ధతిలో మంచి స్లోగన్తో అద్భుతంగా దీన్ని ముందుకు తీసుకుపోవాలని చిత్తశుద్ధితో ప్రభుత్వం ఉంది. గౌరవ సభ్యులందరూ కూడా అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఈ బిల్లును బలపరచడం, ఈ బిల్లును వ్యతిరేకించకుండా బలపరచడం చాలా ప్రోత్సాహాన్నిస్తా ఉంది. మొత్తానికి విపక్షాల సూచనలతో తెలంగాణ మొదటి పారిశ్రామిక బిల్లుకు అసెంబ్లీ ఆమోద ముద్ర వేసింది. మరిన్ని వివరాలు చూసే ముందు జమిని వార్తలు చిన్న విరామం తీసుకుందాం. సూపర్ సూపర్ సూపర్. నీతో సాయంత్రం ఎంతో సంతోషం చేసే నీ సంతకం, పొంగే బంగారం పొంగే సింగారం చేసే నవరకం. థ్యాంక్ యూ హేమ్. అమూల్ బోల్ బేబీ బోల్ 5 ఈ రోజు రాత్రి 9 గంటలకు పవర్డ్ బై విగో టర్మరిక్ క్రీమ్, డాబర్ రెడ్ పేస్ట్ మరియు బంజారాస్ బ్లాక్ హెన్నా. సహ సమర్పణ నేచర్ పవర్ బ్యూటీ సోప్ మరియు ఈటా డిటర్జెంట్ సోప్. మీ జెమినీ టీవీలో మేము సైతం నీకు అండగా అడుగులు వేస్తాం. మేము సైతం నీకు తోడుగా నిలబడి ఉంటాం. మేము సైతం నీ చీకటిలో వెలుగులమవుతా. మేము సైతం నీ కొమ్మలలో చిగురులమవుతా. మెరుపులు రాని ఉరుములు రాని పిడుగులు పడని గాలి వాన తుఫాను లాంటి పాదమేదైనా గాని, మెరుపులు రాని ఉరుములు రాని పిడుగులు పడని గాలి వాన తుఫాను లాంటి పాదమేదైనా గాని, మేము సైతం నీకు అండగా అడుగులు వేస్తాం. నవంబర్ 30న ఉదయం 10 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు నాన్ స్టాప్ 12 గంటల లైవ్. మంచిని సమాధి చేశారా, ఇది మనుషులు చేసే పనేనా? మనలో పాపం చేయని వాడు ఎవడో చెప్పండి. పైకెగిరిన పందెం మాదే మాదే, వేద్దాం సై చూద్దాం సై. రావు గారు, టిఆర్ఎస్ అందరితో కొట్లాటేనా?
ఆకు ఒక్కతో నువ్వు ఒకటంటే పోహోక చెక్కతో నేను రెండంటా అన్నట్టుంది టీఆర్ఎస్ తీరు. టీఆర్ఎస్ ని వేలెత్తి చూపెడితే ఎదురు ఎటాకులు చెయ్యకుండా ఉంటారా? పవర్ ని ఆస్వాదించడం ఎలాగో తెలిసిన వాళ్ళ ముందు కుప్పి గంతులేస్తే చెల్లుబాటు అవుద్దా? తెలుగు చిత్ర పరిశ్రమ మొత్తం ఒకే వేదిక మీద మన విశాఖ కోసం ఉదయం 10 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు మీకు నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్. ఆడి పాడి అలరించే మీ ఫేవరెట్ హీరోయిన్స్, కడుపుబ్బా నవ్వించే నవ్వుల రారాజులు, మీ పవర్ఫుల్ హీరోస్ తో హై వోల్టేజ్ క్రికెట్ మ్యాచ్. మేము సైతం నేను సైతం నేను సైతం మేము సైతం మేము సైతం మేము సైతం మేము సైతం మేము సైతం నవంబర్ 30న ఉదయం 10 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు మీ జెమినీ టీవీలో. బిజీగా ఉరుకులు, లక్ష్యం కోసం ఒకటే పరుగులు, యాంత్రికమవుతున్న జీవనం, పెరుగుతున్న కాలుష్యం, వీటన్నింటితో మనకు దూరమవుతోంది ఆరోగ్యం. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఎంతో మంది ప్రముఖ వైద్య నిపుణులు లైవ్ ద్వారా మీకు వివరించే కార్యక్రమం హెల్త్ జోన్. సోమవారం నుండి శుక్రవారం వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 2:30 మీ జెమినీ న్యూస్ లో. ఇండియన్ సిల్వర్ స్క్రీన్ కోట్లాది మంది ప్రేక్షకులు, మిమ్మల్ని మెప్పించగలిగే సినిమా ఏది? మీకు పూర్తి వినోదాన్ని పంచే సినిమా ఏది? ప్రతివారం 5 లేటెస్ట్ సినిమాల పూర్తి విశ్లేషణ, స్పెషల్ సినిమా రివ్యూస్, మీ 5 స్టార్స్. 5 స్టార్స్ ప్రతి ఆదివారం మధ్యాహ్నం 1:30 మరియు సాయంత్రం 7:30 మీ జెమినీ న్యూస్ లో. వెల్కమ్ బ్యాక్. ఇంటర్ పరీక్షల వివాదం హస్తనకు చేరింది. ఇరు రాష్ట్రాల మంత్రులు ఇంటర్ బోర్డు వేదికగా కూర్చున్న గవర్నర్ ఇద్దరిని పిలిపించి మాట్లాడిన సమస్య మాత్రం ఇంకా ఓ కొలిక్కి రాలేదు. దీంతో ఈ వివాదాన్ని 2 రాష్ట్రాల విద్యాశాఖ అధికారులు కేంద్రం కోర్టులోకి నెట్టేస్తున్నారు. శుక్రవారం ఇరు రాష్ట్రాల సీఎస్లు కేంద్ర హోం సెక్రటరీతో మాట్లాడుతున్న సందర్భంలో ఈ వివాదాన్ని తెరపైకి తేవాలని భావిస్తున్నారు. దీనిలో భాగంగా ఇంటర్ బోర్డు ప్రిన్సిపల్ సెక్రటరీ ఐవైఆర్ కృష్ణారావుతో కలిసి ఢిల్లీకి పయనమవుతున్నారు. ఇప్పటికే ఇంటర్ బోర్డు పరీక్షలకు సంబంధించి ఏపీ మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు పరీక్షల షెడ్యూల్ ను ప్రకటించి తెలంగాణ ప్రభుత్వం ఆమోదానికి పంపారు. దీన్ని తీవ్రంగా వ్యతిరేకించిన తెలంగాణ ప్రభుత్వం ఉమ్మడి పరీక్షలకు ససేమిరా అని తేల్చేసింది. దీంతో అటు ఇంటర్ బోర్డు పరీక్షలకు వేర్వేరుగా షెడ్యూల్ ప్రకటించారు. దీనిపై ఏపీ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేయడంతో పాటు మంత్రులు గవర్నర్ ను కలిసి ఫిర్యాదు చేశారు. దీంతో గవర్నర్ ఇరు రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులను కూర్చోబెట్టి చర్చించుకోవాలని సూచించారు. ఆ తర్వాత రోజే ఇంటర్ బోర్డు వేదికగా చర్చించాలని నిర్ణయించిన తెలంగాణ విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలు ఉండటంతో సమావేశానికి హాజరు కాలేదు. దీంతో మరోసారి మొత్తం వ్యవహారం మొదటికి వచ్చింది. ఇంటర్ పరీక్షల వివాదంలో ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు దిగిరాకపోవడంతో ఏపీ ఈ ఇష్యూను ఇక కేంద్రం కోర్టులోకి నెట్టాలని నిర్ణయించింది. ఇప్పటికే విభజనానంతర సమస్యలపై చర్చించేందుకు రావాలని ఇరు రాష్ట్రాల సీఎస్లకు పిలుపు అందించిన కేంద్ర హోం సెక్రటరీ అయినా ఈ ఎడతెగని సమస్యకు పరిష్కారం సూచిస్తారని ఆశిద్దాం. ప్రజల బాధను సినీ పరిశ్రమ బాధగా భావించారు. ఊహించని ఉత్పాతం తీరని విషాదాన్ని నింపితే అధైర్యపడొద్దని అండగా ఉండేందుకు సిద్దమయ్యారు. మేము సైతం అంటూ తెలుగు సినీ పరిశ్రమ మొత్తం ఈ నెల 30న ఒకే వేదికపైకి వస్తున్నారు. హుదూద్ తుఫాన్ గాయం నుంచి బయటపడేందుకు తమ గానం ద్వారా వీ లవ్ వైజాగ్ అంటూ చాటి చెబుతున్నారు. మేము సైతం 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 నీకు అండగా అడుగులు వేస్తాం. మేము సైతం నీకు తోడుగా నిలబడి ఉంటాం. హుదూద్ తుఫాన్ మిగిల్చిన విషాదం నుంచి ఉప్పొంగిన పాట ఇది.
ఉత్తరాంధ్ర ప్రజలు పడ్డ బాధను తమ బాధగా భావించి వారిలో మనోధైర్యం నింపేందుకు తెలుగు సినీ ఇండస్ట్రీ మొత్తం మేము సైతం అంటూ చాటి చెబుతున్నారు. పాటకున్న పవర్ తో ప్రజల్లో నూతనోత్తేజాన్ని నింపుతూ ఆదుకునేందుకు కదలి వస్తున్నారు. ఈ నెల 30న మేము సైతం పేరుతో నిర్వహించే వినూత్న కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేస్తున్న జెమినీ టీవీలో ఈ సాంగ్ ప్రసారం కానుంది. మేము సైతం 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 నీకు అండగా అడుగులు వేస్తాం. మేము సైతం మీకు తోడుగా నిలబడి ఉంటాం. మేము సైతం నీ చీకటిలో వెలుగులమవుతాం. మేము సైతం మీ కొమ్మలలో చిగురులమవుతాం. మెరుపులు రాని ఉరుములు రాని పిడుగులు పడని గాలి వాన తుఫానులా ఉత్పాతమేదైనా గాని మెరుపులు రాని ఉరుములు రాని పిడుగులు పడని గాలి వాన తుఫానులా ఉత్పాతమేదైనా గాని మేము సైతం 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 నీకు అండగా అడుగులు వేస్తాం. మేము సైతం నీకు తోడుగా నిలబడి ఉంటాం. అందరూ మ్యూజిక్ డైరెక్టర్లు, సింగర్లు కలిసి ఈ పాటను పాడారు. మేము సైతం మేము సైతం మేము సైతం మేము సైతం మేము సైతం నీకు అండగా అడుగులు వేస్తాం. మేము సైతం మీకు తోడుగా నిలబడి ఉంటాం. ప్రజలను పెద్ద సంఖ్యలో మేము సైతం భాగస్వాములను చేసేలా చూస్తున్నారు. వారి ప్రోత్సాహంతో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సంకల్పించారు. జమినీ వార్తల్లో మరో చిన్న విరామం. ఇక్కడ చేతకానోడు అక్కడికి వెళ్ళేందుకు ధర్నాలు చేస్తాడు. ఇక్కడ తన పథకాలు తన తండ్రి పథకాల గురించి నేను అడుగుతున్నది. తన తండ్రి పథకాలు తన తండ్రి మరి ఎందుకు మాట్లాడు? ఇక్కడ తన తండ్రి పథకాలని తప్పు పడుతుంటే మీరు ఇక్కడ ఎందుకు చెప్పలేకపోతున్నారు? మీకు జవాబు చెప్పడం చేత కాకపోతే వెళ్ళిపోదు. నేను అడుగుతున్నా, మీకు జవాబు చెప్పడం చేత కాకపోతే వెళ్ళిపోదు. ఇక్కడ ఎందుకు మాట్లాడలేదు? ఇక్కడ నేను అడుగుతున్నా, నేను అదే చెప్తున్నా. ఇక్కడ ఎందుకు చేత కావట్లేదు అని అడుగుతున్నా. అది సేవ కాదు. ఎక్స్ట్రా సర్వీస్ అని అంటే గవర్నమెంట్ 100 చెప్తాదండి. 100 చెప్పదు. నేను దీన్ని యాక్సెప్ట్ చేస్తున్నాను. ఇది నా ఇష్టం కాబట్టి నేను బహిరంగంగా చేస్తాను అంటున్నావు. మిగతా వాడికి ఇష్టం లేకపోతే నన్ను ఎవరు అడగడానికి అంటున్నావు. అట్లాగన్నప్పుడు వాళ్ళు కూడా అదే అడుగుతున్నారు. నీ ఇష్టం ప్రకారం రైట్ అయితే నీ కుటుంబం నుండి పిలిచి కావాలి. రైట్ అయితే చెడైతే కనుక ఓన్లీ ప్రపంచానికే నడుస్తుంది. అంటే ప్రపంచం ఏమో చెడ ఎట్టైనా పర్లేదు, నా కుటుంబంలో దగ్గర మాత్రం ఎవరు రావడానికి వీల్లేదంటే మంచి నువ్వు మంచిగా యాక్సెప్ట్ చేసుకున్నావా, చెడని యాక్సెప్ట్ చేసుకున్నావు. ఒక్క నిమిషం, మేము మా కుటుంబానికి అభ్యంతరం ఉంది ఇదేం చెప్పట్లేదు. మా కుటుంబానికి మేము అక్కడ వరకు వస్తే ఓకే అని చెప్తున్నాం. కానీ తనేమంటున్నాడు, మీ కుటుంబాన్ని రోడ్డు మీద తీసుకొచ్చి ఇలా చేయించమంటున్నాడు. సూపర్ సూపర్ సూపర్. నీతో సాయంత్రం ఎంతో సంతోషం చేసే నీ సంతకం. పొంగే బంగారం పొంగే సింగారం చేసే నవలకం. థ్యాంక్ యూ హేమ్. అమూల్ బోల్ బేబీ బోల్ 5 ఈ రోజు రాత్రి 9 గంటలకు. పవర్డ్ బై విగో టర్మరిక్ క్రీమ్, డాబర్ రెడ్ పేస్ట్ మరియు బంజారాస్ బ్లాక్ హెన్నా.
సహ సమర్పణ నేచర్ పవర్ బ్యూటీ సోప్ మరియు ఈటా డిటర్జెంట్ సోప్. మీ జెమినీ టీవీలో మేము సైతం 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 నీకు అండగా అడుగులు వేస్తాం. మేము సైతం నీకు తోడుగా నిలబడి ఉంటాం. మేము సైతం నీ చీకటిలో వెలుగులమవుతా. మేము సైతం నీ కొమ్మలలో చిగురులమవుతా. మెరుపులు రాని ఉరుములు రాని పిడుగులు పడని గాలి వాన తుఫాను లాంటి పాదమేదైనా గాని మెరుపులు రాని ఉరుములు రాని పిడుగులు పడని గాలి వాన తుఫాను లాంటి పాదమేదైనా గాని మేము సైతం 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 నీకు అండగా అడుగులు వేస్తాం. మేము సైతం నీకు తోడుగా నిలబడి ఉంటాం. నవంబర్ 30న ఉదయం 10 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు నాన్ స్టాప్ 12 గంటల లైవ్. మంచిని సమాధి చేశారా ఇది మనుషులు చేసే పనేనా? మనలో పాపం చేయని వాడు ఎవడో చెప్పండి. పైకెగిరిన పందెం మాదే మాదే హే వెంట సై చుట్టం సై. రావు గారు టిఆర్ఎస్ అందరితో కొట్లాటేనా? వాకు ఒక్కతోను ఒకటంటే పోహోక చెక్కతో నేను రెండంట అన్నట్టుంది టిఆర్ఎస్ తీరు. టిఆర్ఎస్ ని వేలెత్తి చూపెడితే ఎదురు ఎటాకులు చెయ్యకుండా ఉంటారా? పవర్ ని ఆస్వాదించడం ఎలాగో తెలిసిన వాళ్ళ ముందు కుప్పి గంతులేస్తే చెల్లుబాటు అవుద్దా? మోడీ మానియాలో భారతావని, మోడీ మానియాకి సలాం చేస్తున్న ప్రపంచ దేశాలు. కాలగర్భంలో కాంగ్రెస్, ఉనికిని కోల్పోతున్న కాంగ్రెస్ నేతలు, మిత్రులవుతున్న ఆగర్భ శత్రువులు. వెల్కమ్ బ్యాక్. క్రికెట్ ప్రపంచాన్ని విషాదంలో ముంచెత్తుతూ ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ ఫిల్ హ్యూస్ తిరిగిరాని లోకాలకు పయనమయ్యాడు. ఓ దేశవాళీ మ్యాచ్ లో ఆడుతుండగా తీవ్రంగా గాయపడిన హ్యూస్ ను రక్షించడానికి వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. మరో 3 రోజుల్లో పుట్టినరోజు జరుపుకోవాల్సిన హ్యూస్ ఇలా అర్ధాంతరంగా తనువు చాలించడాన్ని క్రికెట్ ప్రపంచం జీర్ణించుకోలేకపోతోంది. క్రికెట్ చరిత్రలో దుర్దినం. ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిల్ హ్యూస్ కోలుకోవాలన్న అభిమానుల కోరిక నెరవేరలేదు. 2 రోజుల పాటు మృత్యుతో పోరాడిన హ్యూస్ సెయింట్ విన్సెంట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చివరకు తనువు చాలించాడు. మంగళవారం జరిగిన షెఫీల్డ్ మ్యాచ్ సందర్భంగా ఫాస్ట్ బౌలర్ అబాట్ వేసిన బౌన్సర్ కు హ్యూస్ తీవ్రంగా గాయపడ్డాడు. అర్ధ సెంచరీ దాటిన ఫిల్ హ్యూస్ ను లక్ష్యంగా చేసుకుని న్యూ సౌత్ వేల్స్ బౌలర్ సీన్ అబాట్ బౌన్సర్ బంతి విసిరాడు. బంతిని ఎదుర్కొనే క్రమంలో అది మీదకు రావడంతో ఫిల్ వెనక్కి తిరిగాడు. హ్యూస్ హెల్మెట్ ధరించినప్పటికీ బంతి నేరుగా తల వెనుక భాగాన్ని బలంగా తాకడంతో ఆ దెబ్బకు హ్యూస్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. హ్యూస్ తలకు తీవ్రంగా గాయం కావడంతో సెయింట్ విన్సెంట్ ఆసుపత్రిలో అత్యవసర విభాగంలో శస్త్రచికిత్స అందించారు.
హ్యూస్ ను 2 రోజుల పాటు కృత్రిమ కోమాలో ఉంచి వైద్యులు చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకపోయింది. ఇండియాతో జరిగే తొలి టెస్ట్ కు ఎంపికైన హ్యూస్ ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ తరపున ఆడాడు. ఎడమ చేతి వాటం బ్యాట్స్మెన్ అయిన హ్యూస్ వాస్తవానికి బౌన్సర్లకు ఎదుర్కోవడంలో దిట్ట. ఒకే టెస్ట్ లో 2 ఇన్నింగ్స్ లోనూ సెంచరీలు సాధించిన పిన్న వయస్కుడు హ్యూసే కావడం గమనార్హం. 2009లో దక్షిణాఫ్రికాపై మ్యాచ్ తో అరంగేట్రం చేసిన హ్యూస్ కెరియర్ లో 26 టెస్టులు ఆడి 32.65 సగటుతో 2866 పరుగులు సాధించాడు. వాటిలో 3 సెంచరీలు 7 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఇక 25 వన్డేలు ఆడిన హ్యూస్ 2 సెంచరీలు 4 అర్ధ సెంచరీలతో 1100 పరుగులు చేశాడు. ఇక ఆస్ట్రేలియా ఏ జట్టుకు ఆడిన హ్యూస్ దక్షిణాఫ్రికా ఏ జట్టుపై 202 పరుగులు చేసి నాట్అవుట్ గా నిలిచాడు. ఆస్ట్రేలియా లిస్ట్ A1 క్రికెటర్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ అదే. ఇప్పటికీ ఆ రికార్డ్ హ్యూస్ పేరిటే ఉంది. టెస్టులో హ్యూస్ అత్యధిక స్కోర్ 160 పరుగులు కాగా వన్డేల్లో అతని అత్యధిక స్కోర్ 138 పరుగులు. ఎంతో ఉజ్వలమైన భవిష్యత్తు ఉన్న హ్యూస్ 25 ఏళ్ల వయసుకే మృత్యువాత పడ్డం పట్ల యావత్ క్రికెట్ ప్రపంచం నివ్వెరపోయింది. హ్యూస్ స్మృతికి ఆస్ట్రేలియా ప్రధాని టోనీ అవార్డుతో పాటు ప్రపంచ వ్యాప్తంగా పలువురు క్రికెటర్లు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. హ్యూస్ స్మృతి వార్తతో ఆయన అభిమానులతో పాటు క్రికెట్ అభిమానులందరూ విషాదంలో మునిగిపోయారు. ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసులో ముద్గల్ కమిటీ నివేదిక ఆధారంగా బీసీసీఐ చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసుపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఐపీఎల్ నుంచి చెన్నై సూపర్ కింగ్స్ ను రద్దు చేయాలని సూచించింది. బీసీసీఐ అధ్యక్షుడిగా తిరిగి ఎన్నిక కావాలనుకుంటున్న శ్రీనివాసన్ కు సమస్యలు ఎదురవుతున్నాయి. ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ పై విచారణ జరుపుతున్న సుప్రీంకోర్టు గురువారం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. చెన్నై సూపర్ కింగ్స్ ను ఎవరు లీడ్ చేస్తున్నారో స్పష్టంగా చెప్పాలని ఆదేశాలు జారీ చేసింది. చెన్నై సూపర్ కింగ్స్ అధికారుల్లో ఒకరైన గురునాథ్ మయ్యప్పన్ బెట్టింగ్ కు పాల్పడినట్టు రుజువైనందువల్ల విచారణ జరుగుతున్నంత కాలం సీఎస్కే ను తొలగించాలని కోర్టు తెలిపింది. ముద్గల్ కమిటీ నివేదిక ఆధారంగా శ్రీనివాసన్ అల్లుడు మయ్యప్పన్ పైన చర్యలు తీసుకోవాలని సూచించింది. అసలు చెన్నై జట్టుకు యజమానులెవరు? శ్రీనివాసన్ కు చెన్నై జట్టుతో సంబంధమేంటి? ఇండియన్ సిమెంట్స్ కు యజమాని ఎవరు? చెన్నై జట్టును ఎవరెవరు కొన్నారు వంటి ప్రశ్నలను సుప్రీంకోర్టు శ్రీనివాసన్ ముందుంచింది. ఐపీఎల్ ఫిక్సింగ్ వ్యవహారంపై ఇటీవలే ముద్గల్ కమిటీ సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించింది. ఈ నేపథ్యంలో విచారణ ముందుకు సాగే కొద్దీ శ్రీనివాసన్ కు చిక్కుముళ్లు ఎదురవుతున్నాయి. కోర్టులో శ్రీనివాసన్ తరపున కపిల్ సిబాల్ న్యాయవాదిగా వాదిస్తున్నారు. వ్యాపారం వేరు, ఆటలు వేరని, మ్యాచ్ ఫిక్సింగ్ తో శ్రీనివాసన్ కు ఎలాంటి సంబంధం లేదని కపిల్ సిబాల్ పేర్కొంటున్నారు. అటు టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీపై కూడా సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు యాజమాన్య సంస్థ ఇండియన్ సిమెంట్స్ కు వైస్ చైర్మన్ గా వ్యవహరిస్తున్న మహేంద్ర సింగ్ ధోనీ ఆ జట్టుకు కెప్టెన్ గా ఎలా వ్యవహరిస్తారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. వాతావరణ వివరాలు చూస్తే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో వాతావరణం ప్రధానంగా పొడిగా ఉంటుందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. 2 రాష్ట్రాలలో పలు ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి చేరుకుంటున్నాయి. నందిగామ, ఆరోగ్యవరం, ఆదిలాబాద్ లలో కనిష్టంగా 15 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇక పలు ప్రాంతాల్లో నమోదైన ఉష్ణోగ్రత వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ గరిష్ట ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 14 డిగ్రీల సెల్సియస్. విజయవాడ 31-18, ఖమ్మం 32-19, విశాఖపట్నం 31-20, వరంగల్ 32-18, తిరుపతి గరిష్ట ఉష్ణోగ్రత 31 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 21 డిగ్రీల సెల్సియస్. ఇక జమ్నీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ముగిసిన సార్క్ దేశాల శిఖరాగ్ర సదస్సు, హాయ్ బాయ్కి పరిమితమైన మోడీ, షరీఫ్. నూతన పారిశ్రామిక విధానానికి అసెంబ్లీ ఆమోదం, ప్రపంచంలోనే మేటి విధానమన్న కేసీఆర్. సుమిటోమో సంస్థతో 4 ఒప్పందాలు చేసుకున్న బాబు, విద్యుత్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫుడ్ ప్రాసెసింగ్ అంశాలపై చర్చలు. ఢిల్లీకి ఇంటర్ బోర్డు వివాదం, ఇవాళ కేంద్ర హోం సెక్రటరీతో ఇరు రాష్ట్రాల సీఎస్లు భేటీ. భూ కేటాయింపులపై తెలంగాణ అసెంబ్లీలో వాడివేడి చర్చ, సొసైటీ భూముల అక్రమాలపై సభాసంగం. క్రికెట్ ప్రపంచంలో మరో విషాదం, ఆస్ట్రేలియన్ క్రికెటర్ ఫిల్ హ్యూస్ మృతి.
ఇవి జమ్ని వార్తలు. నమస్కారం. మీ జెమినీ టీవీలో మేము సైతం 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 నీకు అండగా అడుగులు వేస్తాం. మేము సైతం నీకు తోడుగా నిలబడి ఉంటాం. మేము సైతం నీ చీకటిలో వెలుగులమవుతాం.